తన కెరియర్లో ఎన్నో సినిమాలకి మ్యూజిక్ అందించుంటాడు తమన్. కానీ గుంటూరు కారం పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదు. అరే అసలు పాయింట్ ఆఫ్ టైంలో ఆ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ని తప్పిస్తున్నారు అంటూ టాక్ వచ్చినప్పుడు లేదు లేదు నేనే ఇంకా పనిచేస్తున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా అంటూ తమన్ చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే తమన్ అందించిన ట్యూన్స్ మిక్స్డ్ రియాక్షన్స్ తీసుకొస్తున్నాయి ఆడియన్స్ దగ్గర నుంచి. ప్రతిసారి ఒక సాంగ్ ఆ సినిమా నుంచి రిలీజ్ అయినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ అవుతూనే ఉంది. గుంటూరు కారం కోసం తమన్ ఎలాంటి సాంగ్స్ అందించినా కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే చిత్ర యూనిట్ కు రిలీఫ్. దమ్ మసాలా ఒక్కటే మహేష్ క్యారెక్టరైజేషన్ ను బాగా ఎస్టాబ్లిష్ చేసిందని తమన్ ట్యూన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సెకండ్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు మాత్రం సోషల్ మీడియా షేక్ అయింది. అందుకు కారణం తమన్ కంపోజ్ చేసిన ఓ మై బేబీ లిరికల్. గుంటూరు కారం లాంటి సినిమాకు ఇంత సింపుల్ ట్యూన్ ఏంటని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమన్ పై ఫైర్ అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సింగిల్ మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఈసారి రిలీజ్ అయిన కుర్చీ మడత పెట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. కానీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది. మాంత్రికుడి మూవీలో, అది కూడా మహేష్ లాంటి బడా స్టార్ నటించిన మూవీలో ఇలాంటి ట్రాక్ వినిపించడం ఏంటని సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా కామెంట్స్ వస్తున్నాయి.